జై భీమ్ మిత్రులందరికీ. విషయం ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు చాలా మూడు ముక్కల ముఖ్యమంత్రి. మనకి క్లారిటీగా చెప్తున్నాను. ఆడు క్రైస్తవులను తీసుకొచ్చి హిందువుల్లో రిజర్వేషన్లో పెడతానంటాడా. సుప్రీంకోర్టు ఏమో హైకోర్టు ఏమో ఎస్సీ రిజర్వేషన్లకే అర్హులు కాదని సుప్రీంకోర్టు చెప్తుంది, స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది. అటువంటిదప్పుడు చంద్రబాబు మనం మోసం చేయటానికి తప్ప ఈ చంద్రబాబు గారు చేసి పని ఏంటిది? చంద్రబాబు నాయుడు అన్నవాడు మూడు మొక్కలు నాకు బచ్చేగాడాడు. అసలు మూడు మొక్కలు నాకు బిడ్డ అంటానికే మాలలకే మాదిగలకి కుల వ్యవస్థలో పెట్టాడు, రిజర్వేషన్లో పెట్టాడు. మందకృష్ణ మాదిగని పెంచి పోషించాడు. ఇవాళ మోడీ దగ్గరికి పంపాడు. ఇక్కడ రఘురామకృష్ణరాజు హిందూ మతాన్ని కలిగించింది బీజేపీ గవర్నమెంటే. మిత్రులారా, మీరు తెలుసుకోండి. షెడ్యూల్ కులాల వాళ్ళకే ఇది నేను చెప్పేది. రఘురామకృష్ణరాజు గారిని బుద్ధగిల్లింది పవన్ కళ్యాణ్ అడ్డెట్టుకుని బీజేపీ చేయంతుంది ఇదంతా. రాముడు కూడా కృష్ణుడు కూడా అది మనకు తెలుసు. మనకు తెలియకుండా అంత మూర్ఖులు ఎవరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మెజార్టీ పీపుల్ ఎక్కువ ఏంటంటే క్రిస్టియన్స్ ఎక్కువయ్యారు. ఆ పేటలో ఎక్కువ అంటే క్రిస్టియన్స్ అయ్యారు. నేను ఒకటే చెప్తున్నాను, ఎంఆర్ఓలకి కలెక్టర్కి మొత్తం అందరికీ మీరు జారీ చేయండి అయ్యా. గవర్నమెంట్ మీకే చంద్రబాబు నాయుడు నువ్వు రియల్గా ఫాలో అవ్వడం అయితే చంద్రబాబు నువ్వు ఒకటి చేయవయ్యా. క్రైస్తవ మతంకి వెళ్ళివాడు ఎవడైనా ప్రతి చర్చిలకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయి. చర్చిలకి ఎంతమంది వస్తున్నారో ఎవడెవడో వస్తున్నాడో ముందు ఎంక్వైరీ చేయండి. ఆ షెడ్యూల్ కులాలు అవుతాడో క్రిస్టియన్స్ అవుతాడో తెలుస్తాడు. ఇది చేయకోకుండా గవర్నమెంట్ నల్ల కులాలను చేసి రాష్ట్రాన్ని దష్టి పట్టేస్తారేంటి? రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తారేంటి? మనశ్శాంతంగా ఉన్నవాడిని ఉండనివ్వరు. అసలు నాయకుడు ఎవడో తెలుస్తలేదు. మాకే తెలుస్తుంది ఎవడో నాయకుడు ఎవడో ఏంటో. అసలు మాకు రిజర్వేషన్లు ఉన్నాయో లేకపోతే మేము బ్యానర్లు ఉన్నాయి, మాకు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ లేని నా కొడుకు కూడా ఇవాళ లీడర్ అని చెప్పి తయారవుతున్నాడు. నా కొడుకైనా సరే నేను నీళ్ళకొండ వేసుకుంటాడు, పూకు నా కొడుకు వస్తాడు. ఈ మందకృష్ణ మాదిగా ఇది చంద్రబాబు గారు చేసే పని, మోడీ గారు చేసే పని. ఇది షెడ్యూల్ కులాలను మొత్తం అల్ల కులాలను పుట్టించాలి. షెడ్యూల్ కులాలని మొత్తం వాళ్ళని ఒక ఐక్యతగా ఉండకూడదని పట్టుదలతో ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఇది ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు. రఘురామకృష్ణరాజుకి నేను మళ్ళీ చెప్తున్నాను, రఘురామకృష్ణరాజు అన్నటువంటి వాడిని 24 గంటల్లో నేను లోన్ వేయింతాను. గుత్తలో దమ్ముంటుంది నన్ను వేయించమనండి. రఘురామకృష్ణరాజు అన్న వస్తాను, నన్ను వేయించమనండి లోన. అసలు నా పేటలోకి వస్తాక అతను ఎవడో ఆకివీడు అవని సచ్చివాడు అవని నా పేట అది. నీ పేటలోకి వచ్చి నీ ఊళ్ళోకి వచ్చి నువ్వు రాముల వారికి దండేస్తాను నేను ఇంకోటానంటే నేను వచ్చి నువ్వు వినాయకుడి పనులు చేసుకుంటావు. నీ పేటలోకి వచ్చి నీ ఓళ్ళు సపోర్ట్ లేకుండా నేను వచ్చి అక్కడికి వచ్చి దండేస్తాను. నువ్వు ఊరుకుంటావా? రఘురామకృష్ణరాజు నువ్వు ఊరుకుంటావా? నీవు జనం ఊరుకుంటారా? అటువంటిది మా పర్మిషన్ లేకుండా మా పేటలోకి ఎందుకు వస్తావు నువ్వు? నాకు అట్టుకున్న పిచ్చింది. నేను చాలా తిక్క నా కొడుకుని. ఈ ఎస్సీ నా కొడుకులు మా జాతి కలిసి వస్తలేదు. నాకు మాలోడు అన్నవాడు ఎవడన్నా కలిసి వస్తానంటే 24 గంటలు రఘురామకృష్ణరాజు నేను లోన్ వేస్తాను. నేను దమ్మున్నవాడిని చెప్తున్నాను. నేను అది షెడ్యూల్ కులాలని అణదొక్కాలని రఘురామకృష్ణరాజు చేసి కుట్ర ఇది. ఎందుకంటే సరిపేల రాజేష్ని అప్పచెప్పాను రఘురామకృష్ణరాజుకి. అది ఆయనకి తెలుసు, అది వీడికి తెలుసు. నేను అలాగా గొర్రెపోతుకు మేలుగా బొట్టెట్టుకుని రఘురామకృష్ణరాజు చెప్పి మాటలు వినుకోండి కాదు. నేను చాలా అంబేద్కర్కి ఫాలో అవ్వను. నాకు అంబేద్కర్ అంటే ఎవడో తెలియనప్పుడే ఆయన గురించి తెలుసుకున్నాను కాబట్టి ఇంత వదిలిపోతున్నాను నేను. ఉద్యమం చేసేవాడికి తల్లి ఉండదు, పిల్ల ఉండదు. నాకు డోంట్ కేర్. నేను అది అర్థమైందా? ఉద్యమం చేయటానికి ముందు ఒక దిల్లు ఉండాలి. ఆ దిల్లు ఉన్నదా ఎవరికన్నానే? మీకు పెళ్ళం పెట్టలు పెంచుకోవాలి. ఇవాళ ఫోన్ చేస్తే ఎవరికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాను. నేను బండి పెట్రోల్ కొట్టించుకుని వెళ్తాను. మీరు వస్తారేంట్రా? ఆకివీడు వచ్చాను, కాలు ఇరిగి తెంగింది. ఇప్పుడు నాకు దిక్కులేదు. ఆకివీడు వచ్చి మీ పెద్దపేట ఆకివీడు వచ్చినట్టు కాలు ఇరిగి తెంగింది. ఇప్పుడు బెల్లిచ్చి నా కొడుకు లేడు, అక్కడ దిక్కులేదు. పలకరిచ్చి నా కొడుకు లేదు. ఏంట్రా మీ అమ్మ లీడర్లు నా కొడకలారు, లీడర్లు లంచో కొడకలారా కొడకలారు. క్రైస్తవ మతంలో ఉండండి షెడ్యూల్ కులాలు అంటారు లంచో కొడకలారు. పాస్టర్ గారు ఆడేవాడు ఇస్మాయిల్, ఆడికి మనకి సంబంధం ఏంట్రా?
ఇస్మాయిల్ గారు దళిత క్రిస్టియన్స్ లారా కాపాడండి లంచ కొడకలారా.